రాజకీయాలు మనం వాళ్ళ రాజకీయాలు మనం చేయనవసరం లేదు. మనం అభివృద్ధి మీదే దృష్టి పెడతాం. ఏ ప్రాంతానికి ఈ ప్రాంతానికి అభివృద్ధి పథకాలు ఏవైతే తీసుకురాగలమో, ఏ అయితే టెక్స్టైల్ పార్కులు తీసుకోవడానికి ప్రయత్నం చేయగలమో, ఎటువంటి చేనేత రంగానికి ఊతమిచ్చేలాగా ఎటువంటి రాయితీలు ప్రోత్సాహాన్ని లోన్లు తీసుకురాగలమో అవన్నీ మనం అందరం కలిసి తీసుకుందాం. ఇవి మీ అందరి తరపున నా మాటగా నేను చెప్తున్నాను. ఒక్క చిన్న అవకాశం కూడా ఇచ్చిన ప్రతి మాటని ఏదైతే నేను అందరితో సోదరుతో అందరితో మాట్లాడిన తర్వాత అందరితో అవగాహన పెంచుకున్న తర్వాతే మేము ఆచి తూచే ఏం చేయబోతున్నామో చెప్తున్నాం. ఇచ్చిన ప్రతి మాటని ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం 100కు 100% మీ ముందు నిలబడిన ఈ సత్యకుమార్ చేస్తాడని నేను ఈ సందర్భంగా. అదేవిధంగా ఈ ప్రాంతంలో చదువుకున్న యువత ఇంకా వలసపోవాల్సిన అవసరం లేదు. ప్రతి యువకుడికి ఈ ప్రాంతంలో వాళ్ళ అర్హతకు తగినంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం కేంద్రంలో స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా లాంటి అనేక కార్యక్రమాలతో పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన దార్శనికత కలిసి ప్రతి ఒక్కరికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు ప్రతి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తాను. ధర్మవరంలో కూడా 100కు 100% ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు.